సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజెల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి కథలో దీర్ఘముఖుడు హిరణ్యగర్భునికి కుందేలు కోతుల కథ చెబుతాను అని అన్నాడు కదా. అవును మమ్మీ. ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం, ఓకేనా? అలాగే మమ్మీ. అనగనగా ఓ పర్వతం, దాని పేరు మాల్యవంతం. దానిమీద ఓ పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో లెక్కకు మిక్కిలిగా కోతులు కూడా ఉన్నాయి. ఆ కోతులకు ఒకసారి దాహం వేసింది. దాహంతో పాపం అల్లాడిపోయాయి. నీళ్ల కోసం పరుగులు పరుగులుగా పెట్టాయి. కాని ఎక్కడా చుక్క నీరు కూడా కనిపించలేదు. పైగా ఎండమావుల్ని నమ్ముకొని తిరిగి తిరిగి అలసిపోయాయి. మమ్మీ, ఎండమావా అంటే ఏంటి మమ్మీ? ఎండమావి అంటే దూరం నుంచి చూస్తే మనకు నీళ్లు కదులుతున్నట్టు కనిపిస్తుంది. అరే, నీరుంది కదా అని దగ్గరికెళ్ళి చూశామనుకో ఏమీ ఉండదు. అలాంటి వాటిని ఎండమావులు అంటారు తల్లి. అవునా? మరి ఎందుకలా దూరం నుంచి కనిపించేది దగ్గరికెళ్తే ఎందుకు కనిపించదు? అది ఒక పెద్ద సైన్స్ తల్లి. నీకిప్పుడు అవన్నీ చెప్పినా సరిగ్గా అర్థం కాదు. అర్థం కాదా? ఎందుకు మమ్మీ? ఎందుకంటే నువ్వు చాలా చిన్నదానివి కదా, అందుకు. అయితే నేను బాగా తోలేయాక చెప్తావా? నీకున్న తెలివికి నేను చెప్పాల్సిన అవసరమే లేదు నాన్నా. నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు, ఓకేనా? అలాగే మమ్మీ. సరే, కథలోకి వెళితే అలా నీళ్ల కోసం వెతికి వెతికి ప్రాణాలు పోతున్నట్టనిపించింది పాపం ఆ కోతులకు. మరి తిరగలేక అన్ని కోతులు ఓ మర్రి చెట్టు కింద కూలబడ్డాయి. వాటిలో పెద్దదైనటువంటి కొండముచ్చు బాధపడుతూ ఇలా అంది. తప్పు చేశాం. పొర్లుతున్నట్టుగా నీరు కనిపిస్తూ ఉంటే ఇదిగో ఇలా పరిగెత్తుకుని వచ్చాం. తీరా చూస్తే నీరు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడి వాళ్ళం? ఎక్కడికొచ్చామిప్పుడు? సుమారుగా 7-8 మైళ్ళ దూరం పరిగెత్తొచ్చాం. ఎండకి కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి. దాహానికి నాలుక పిడచకట్టుకుపోతూ ఉంది. అడుగు తీసి అడుగు వేసే ఓపికే లేదు. ఏం చెయ్యాలో ఏమిటో అర్థం కాకుండా ఉంది అని అంటుండగా ఆ మాటలు మర్రి చెట్టు తొర్రలో ఉన్న కుందేలు వింది. పాపం అని కోతుల మీద జాలిపడింది. తొర్రలో నుంచి బయటికి వచ్చి ఇలా అంది. పిచ్చి కోతుల్లారా, పొర్లుతున్నట్టుగా నీరు కనిపించిందా? దానికి పరుగెత్తుకుని వచ్చారా? ఏమంటారో తెలుసా వాటిని? ఎండమావులు అంటారు. ఎండమావుల్లో నీరు ఉండదు, ఉన్నట్టు కనిపిస్తుందంతే. పరుగెత్తి అలసిపోవడం మీదే తప్పు. అంత అలుపులోనూ కోతులకి కోపం వచ్చింది కుందేలు మాటలకి. కుందేలుని ఎర్రగా చూశాయి. పట్టించుకోలేదు కుందేలు. ఉపకారానికి పోయింది. ఇప్పుడు మీరు మీ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే అదిగో అక్కడ వాలులో ఓ చెరువు ఉంది. అక్కడికి పోయి మీ దాహాన్ని తీర్చుకోండి అని అంది. మంచి మాట చెప్పాను అనుకుంది. గుంపుగా పరుగు తీస్తాయి అనుకుంది. అయితే ఏదీ కదల్లేదు. తనని కొరకొరా చూస్తూ కూర్చున్న కోతుల్ని వింతగా చూడసాగింది కుందేలు. అదలా చూస్తుండగానే వెనుకనుంచి వచ్చి కుందేలు కాళ్ళు ఎత్తి పట్టుకుంది ఓ కోతి. ఎంత ధైర్యమే నీకు? మమ్మల్ని పిచ్చికోతులంటావా? ఎండమావుల్లో నీరుంటుందా అని ఎగతాళి చేస్తావా? చూడు నిన్నేం చేస్తానో అంది
వద్దు వద్దు అని బతిమలాడుకుంటున్నా కుందేలుని నేలకేసి కొట్టి కొట్టి చంపింది. చచ్చింది వదిలే అంది కొండముచ్చు. కోపం చల్లారిన కోతులు చెరువువైపుగా పరుగుతీశాయి. అక్కడ నీరు తాగి దాహాన్ని తీర్చుకున్నాయి. ఎంచక్కా వచ్చిన వైపునే నడకను మొదలుపెట్టాయి అంటూ కథ ముగించాడు దీర్ఘముఖుడు. చూశావా, కుందేలు వాటికి సాయం చేసినా అవి కుందేలును ఎలా చెంపాయో? ఎందుకు చెప్పు? నువ్వు ఇందాకన్నట్టు కుందేలు కోతుల్ని ఎగతాళి చేసింది కదా, అందుకా మమ్మీ? ఎగ్జాక్ట్లీ, చక్కగా గెస్ చేసావు నాన్నా. చూసావు కదా, అనవసరంగా ఒకరిని ఎగతాళి చేస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో. అమ్మో, ఇంక పైన అవ్వని నేను ఎగతాళి చెయ్యను మమ్మీ. నువ్వు బంగారు తల్లిరా. ఎవ్వరిని అలా ఎప్పుడూ హేళన చెయ్యవు, నాకు తెలుసు. థ్యాంక్ యూ మమ్మీ. అలా దీర్ఘముఖుడు హిరణ్యగర్భునికి చెప్పిన కథను విని హిరణ్యగర్భుడు చాలా మంచి కథ చెప్పావు అంటూ మెచ్చుకున్నాడు. ఇందులో నీతిని గ్రహించారా మహారాజా? పొరపాటును కూడా మూర్ఖులకు హితవు చెప్పడానికి ప్రయత్నించకూడదు. అవునంటారా కాదంటారా అని అడగగా హిరణ్యగర్భుడు కాదని ఎందుకంటాను, అవునని అంటాను అని అన్నాడు. వింధ్య పర్వతం మీది పక్షుల గురించి హిరణ్యగర్భుడికి చెబుతూ మంచి చెప్పినా బుద్ధి చెప్పినా తెలివైన వారికి మంచివారికే చెప్పాలి అన్నాడు దీర్ఘముఖుడు. తెలివి తక్కువ వారికి బుద్ధిహీనులకి చెప్పకూడదన్నాడు. చెబితే కోతులకు నీతులు చెప్పిన కుందేలులా ప్రమాదంలో పడడం తప్పనిసరి అని అన్నాడు. ఆ విషయాన్ని విన్న హిరణ్యగర్భుడు తనలో తాను నవ్వుకున్నాడు. అది సరే, ముందు అసలు విషయానికి రా అని అన్నాడు. అదిగో అక్కడికే వస్తున్నాను మహారాజా అని దీర్ఘముఖుడు ఇలా చెప్పాడు. ఆ పక్షులన్నీ మిమ్మల్ని నన్ను తిట్టిపోశాయని చెప్పాను కదా, తర్వాత ఏమన్నాయంటే, నీచుడా, మా దేశానికి వచ్చి మమ్మల్ని మా రాజుని నిందిస్తావా? మీ రాజు గొప్పలు, మీ దేశం గొప్పలు గోరంతలు కొండంతలు చేసి చూపిస్తావా? మా రాజంటే ఏమనుకున్నావు? ప్రపంచమంతా అతనికి జేజేలు కొడుతోంది. మీ రాజుకి మేఘం కనిపిస్తే చాలు పారిపోతాడు. పిరికి సన్నాసి. మా రాజు అలాంటివాడు కాదు. మీ రాజులాంటివారు 1000 మంది కూడా మా రాజుతో సరిరారు అని అన్నాయి మహారాజా. ఆ మాటలు వినగానే నవ్వు ఆపుకోలేక బాగా బొప్పి కట్టించాయి అన్నాడు హిరణ్యగర్భుడు. అనుమానమా? ఆఖరికి ఏమన్నాయో తెలుసా? నీ మాట మేము వినడం కాదు, నువ్వే మా మాట విను. నువ్వు మీ రాజు మా రాజ్యానికి రండి, మా రాజు ఆశ్రయాన్ని పొందండి అన్నాయి. వెంటనే నాకు కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నాను. వచ్చిన నా కోపాన్ని తమాయించుకొని ఇలా అన్నాను మహారాజా, మీరిలా మాట్లాడడం తప్పు. మా రాజ్యం బాగుందా, మా రాజు ఎలా ఉన్నాడని మీరడిగితేనే నేను నా అభిప్రాయాన్ని చెప్పాను. చెప్పినందుకు నన్ను తిట్టడం ఏమాత్రం పద్ధతిగా లేదు. అయినా మా రాజు గొప్పదనం మీకేం తెలుసు? ఏం తెలుసునని ఆయన్నిలా తిడుతున్నారు? ఎవరైనా నోరు పారేసుకోకూడదు. మనం రాళ్లు విసిరితే ఎదుటివారు పువ్వులు విసురుతారు అనుకోవడం పొరపాటు. సరే, మా రాజు సంగతి అలా ఉంచండి. మీకీ నెమలిని రాజుని చేసిందెవరు? అయినా నెమలి రాజేమిటి అని అడిగాను. అంతే, పక్షులకి కోపం వచ్చింది. నామీద మూకుమ్మడిగా దాడి చేసే మహారాజా. నేనేం తక్కువ తినలేదు, ఎదురుదాడి చేశాను, ధైర్యంగా ఎదుర్కొన్నాను అని అంది. ఆ మాటలకు తానేమిటో తన బలమేమిటో తెలుసుకోకుండా బలవంతులతో కయ్యానికి కాలు దువ్వితే ఎవరైనా నాశనమైపోతారు. గతంలో ఓ పావురం ఇలాగే తనేంటో తన బలమేమిటో తెలుసుకోకుండా డేగని ఎదుర్కోవాలని చూసింది. చూసి ఆఖరికి ఏమైందో తెలుసా అని అడిగాడు హిరణ్యగర్భుడు దీర్ఘముఖుణ్ణి. ఏమైంది మమ్మీ? ఏమైందా? నీలాగే దీర్ఘముఖుడు కూడా అడగడంతో హిరణ్యగర్భుడు ఆ కథను చెప్పడం మొదలెట్టాడు. మధురా నగరం అనే ఒక ఊరిలో ఓ గుడి ఉంది. ఆ గుడిలో ఓ పావురాల జంట కాపురం ఉండేది. ఓ రోజు ఆ 2 పావురాలు గుడి మండపంలో తిరుగుతూ ఉంటే ఓ డేగా వాటిని చూసింది. చాలా బాగున్నాయవి, వీటితో ఎంచక్కా కడుపు నింపుకోవచ్చని వాటిని వేటాడేందుకు తెగ ప్రయత్నిస్తోంది. అటూ ఇటూ భక్తులు తిరుగుతూ ఉండడం, రక్షకభటులు కూడా ఉండడంతో వేటాడేందుకు పాపం ఆ డేగకు వీలు చిక్కలేదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కాపేసింది.
అయినా ఫలితం లేదు. దాంతో ఇవి ఎక్కడికి పోతాయి? వంటింటి కుందేలలా ఇక్కడే ఉంటాయి. రేపు చూసుకుందాం వీటి పని అంటూ తనలో తాను అనుకొని ఎగిరిపోయింది. డేగ తమ కోసం కాచుకొని కూర్చోవడం, కాలం కలిసి రాకపోవడంతో ఎగిరిపోవడం అంతా గమనించింది ఆడపావురం. భయపడింది. మగపావురంతో ఇలా అంది, డేగను చూశావా? మనకోసమే కాపేసింది. అవకాశం చిక్కక వెళ్ళిపోయింది. ఈరోజు వదిలేసింది అనుకోకు, రేపు ఖచ్చితంగా వస్తుంది. అనుమానం లేదు. చంపేస్తుంది మనిద్దర్ని. అందుకని మనం ఇవాళే గూడు మార్చేద్దాం. ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం. ముందుగా జాగ్రత్త పడుదాం, సరేనా? అని అనగా భార్య మాటలకి భర్త పావురానికి కోపం తన్నుకొచ్చింది. భయపడుతున్న భార్యని చూసి చిరాకు పడుతూ ఇలా అంది, నీకు అన్నిటికీ భయమే, ధైర్యమన్నది అస్సలే లేదు. ఉన్న ఊరు కన్నతల్లి ఒక్కలాంటివి. వదిలి వెళ్ళిపోయామో తిరుగులేని కష్టాలను కొని తెచ్చుకుంటాం. పైగా ఇన్నాళ్ళు ఇక్కడుండి ఇప్పుడు హఠాత్తుగా మాయమైపోతే మనం ఎంత పిరికివాళ్లమో అందరికీ తెలిసిపోతుంది. నా సంగతి నీకు తెలీదు? ఇలా కనిపిస్తాను కాని చాలా బలముంది నాకు. ఇలాంటి డేగల్ని 4గింటినైనా ఒక్కసారిగా ఎదుర్కోగలను. ఏమనుకున్నావో? అని అనగా భార్య పావురం ధైర్యాన్ని కూడగట్టుకోలేకపోతోంది. భయం భయంగానే చూస్తూ ఉంది. ఇదిగో, అలా భయపడకు. డేగ కూడా మనలాంటి పక్షే. దానికి కూడా చావంటే భయం ఉంటుంది. నా ముక్కుని చూశావు కదా, ఎంత గట్టిదో. ఈ ముక్కుతో ఒక్క పోటు పొడిచాననుకో, డేగాలేదు గీగాలేదు, చచ్చూరుకుంటుంది. ఈ గోళ్లు చూసావా ఎంత వాడిగా ఉన్నాయో? వీటితో దాన్ని చీల్చి చండాడేస్తాను. నీకేం భయం లేదు, ధైర్యంగా ఉండు అని అంది భర్త పావురం భార్య పావురంతో. ఇన్ని మాటలు చెబుతున్నా భార్య పావురానికి ధైర్యం రావట్లేదు. గమనించింది భర్త పావురం. మళ్ళీ ఇలా అంది, చూడు, సుఖదుఖాలు దైవ సంకల్పాలు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అనవసరంగా భయాలు పెట్టుకొని నిద్ర చెడగొట్టుకోకు, సరేనా? పడుకో. ఇలా అన్న తరువాత భార్య పావురం ఇక చేసేది ఏమీ లేక పడుకుంది. పడుకున్నది అన్న మాటేగాని నిద్ర రావట్లేదు దానికి. భయంతో నిద్ర పట్టడం లేదు. చెబితే వినని భర్తని చూసి ఏం చెయ్యాలో అంతు చిక్కక తెల్లారుగట్ల మేల్కొనే కూర్చునుంది. మమ్మీ, అంత బాధెందుకు? చెప్పిన మాట విననప్పుడు కనీసం భార్య పారమైనా తనకి రక్షణ స్థలానికి ఎగిరిపోవచ్చు కదా. అది తప్పు నాన్నా. తప్పా? తప్పెందుకు మమ్మీ? అయినా తన్ని తాను కాపాడుకోవడం తప్పెలా అవుతుంది మమ్మీ? నువ్వే చెప్పు మమ్మీ. నువ్వన్నట్టు తప్పు కాకపోవచ్చు. ఎప్పుడంటే ఆ 2 పావురాలు ఒకరికొకరు ఏమీ కానప్పుడు. కాని ఇక్కడ ఈ 2 పావురాలు భార్యాభర్తలు నాన్నా. మన భారతీయ సంప్రదాయం ప్రకారం కలిమియందు లేమియందు, కష్టాల్లో సుఖాల్లో ఒకరికొకరు తోడుండాలి అంటారు కదా. అందుకే ఆ భార్య పావురం నువ్వు చెప్పినట్టు చేయలేకపోయింది. అర్థమైందా? ఓ, బాగా అర్థమైంది మమ్మీ. వెరీ గుడ్. సరే, కథలోకి వెళితే అలా బిక్కుబిక్కుమంటూ ఉండగానే తెల్లారింది. తెల్లారుతూనే డేగా వచ్చేసింది. గుడి ప్రహరీ గోడమీద కాపేసుకొని కూర్చుంది. ఈ సంగతి తెలియని పావురాల జంట ఆహారం కోసం గుడి బయటకు వచ్చాయి. డేగను చూసి లోపలికి పారిపోయింది ఆడపావురం. మగపావురాన్ని రమ్మని పిలిచింది. రాలేదది. రాలేదు సరికదా, డేగని ఏం చేస్తావ్ అన్నట్టుగా చూసింది. అదే అదునుగా డేగ ఆ పావురాన్ని ముక్కున కరిచి పట్టుకుపోయింది. చంపేసి తినేసింది అంటూ కథ ముగించాడు హిరణ్యగర్భుడు. అంతలోనే ఇలా అన్నాడు, బలవంతుడితో తలపడకూడదు. అసలు అతని వైపే చూడకూడదు. చూస్తే చావుని కొని తెచ్చుకున్నట్టే. ఇంకొకటి, ఎంత బలం ఉన్నా మాట దురుసుతనం మంచిది కాదు. దీనికి కూడా ఒక కథ ఉంది, చెబుతాను, వింటావా అని అడగగానే దీర్ఘముఖుడు కుతూహలంతో చెప్పండి మహారాజా అని అడిగాడు. మమ్మీ, ఏంట కథ? అది ఓ గాడిద కథ. వావ్, గాడిద కథ భలే ఉంటుంది. చెప్తావా మమ్మీ? లేదు నాన్నా, సమయమైంది కదా, ఆ కథను రేపు విందాం. అలాగే మమ్మీ.